నిన్న ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పిన ఒక మంచి కోసం డెఫినెట్ గా నేను కూడా ఫైట్ చేస్తాను. హిందువులకు బతికే రైట్ లేదా? స్వేచ్ఛగా తిరిగే రైట్ లేదా? ఏ హిందువులు బతకొద్దా? వద్దు అంటే మరి ఏడికి పోవాలి? మన దగ్గర అందరం ఐకమత్యంగా కలిసి ఉంటున్నాం కదా, అంటే వాళ్ళ దగ్గర మాత్రం అట్లా ఉండొద్దేమో, వాళ్ళు మాత్రమే ఉండాలేమో. అదే హిందువులు జమ్మూ కాశ్మీర్ కి వెళ్తే కాల్పులు జరుపుతారా? ఉగ్రవాదులు వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడిగి ఐడి కార్డ్ చూపించే లోపు వాళ్ళ ప్యాంట్ లాగేసి అక్కడికక్కడే చంపేసి. మన దగ్గర ఎన్ని రిలీజియన్స్ ఉన్నా ఏమున్నా కూడా ఐకమత్యంతో అందరూ ఒకటే అనుకుంటాం. అలా అని మేము అనుకుంటే ఈ రోజు ఇక్కడ ముస్లిమ్స్ ఉండకపోయేటోళ్ళు కదా, అందరినీ మేము ఈక్వల్ గానే ట్రీట్ చేస్తుంది. మరి అది కనిపిస్తలేదా? జమ్మూ కాశ్మీర్ కి హిందువులు వస్తే మాత్రం ఎవడైనా సరే మేము ఈక్వల్ గానే ట్రీట్ చేస్తాం. ఈక్వల్ యూనిటీ ఉంటది మా దగ్గర. లేదా మీ దగ్గర ఆ యూనిటీ? పేరు మతం అడిగి ముస్లిం అయితే వదిలేసి కేవలం హిందువులనే చారు. దాన్ని కూడా కొంతమంది ఇంకా రాజకీయంగా మార్చుకుంటూ ఇంకా చాలా కామెంట్స్ కానీ మాటలు కానీ మాట్లాడుతున్నారు. ఇక్కడ రాజకీయం అది ఇది మ్యాటర్ కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంది? హిందువుల మీద కాల్పులు జరిపిరు, దాని మీద కదా మనం పోరాడాల్సింది. ఇది రాజకీయం చేసిరు, ఇది అది చేసిరు అనే కంటే ఒక ప్రాణం విలువని ప్రాణం లెక్క చూడండి తప్ప రాజకీయ కుట్రగా దీన్ని ఎందుకు మారుస్తున్నారు? మానవత్వం ఎక్కడ పోతుంది? సాటి మనిషిగా నీకు ఆ బాధ లేదా? కొంచెమైనా సెన్స్ లేదా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఆ విషయం విన్న తర్వాత అందరూ కూడా తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏంటి అనుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన ఒక ఘటన గురించి దాదాపు మీ అందరి వరకు వచ్చే ఉంటుంది, వినే ఉంటారు కూడా. ఈ విషయం విన్న తర్వాత చిచి సమాజం ఇంకా ఎక్కడికి వెళ్తుంది, ఇంకా ఎంత దారుణాలు జరుగుతాయో అని భయంగా కూడా ఉంది. మన దగ్గర స్పెషల్ గా దేవుణ్ణి కించపరుస్తూ ఇట్లాంటివి మాట్లాడితే అస్సలు ఊరుకోము. అలా అని చెప్పేసి ఐకమత్యం లేకుండా హిందువులు క్రిస్టియన్లు అని చెప్పేసి భేదాభిప్రాయాలు చూపిస్తే కూడా ఊరుకోము. ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర జరిగిన ఇష్యూలో కూడా ముస్లిం కూడా వచ్చి అక్కడ మాట్లాడడం జరిగింది. అప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అయినాం. కానీ ఈ రోజు అదే హిందువులు జమ్మూ కాశ్మీర్ కి వెళ్తే కాల్పులు జరుపుతారా? ఉగ్రవాదులు వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడిగి ఐడి కార్డ్ చూపించే లోపు వాళ్ళ ప్యాంట్ లాగేసి అక్కడికక్కడే చంపేసారు. ఇది ఎంత దారుణం, ఎంత సిగ్గుచేటు. మరి అక్కడ గవర్నమెంట్ కూడా వాళ్ళపైన స్పందిస్తూ వచ్చింది, యాక్షన్ తీసుకుంటూ కూడా వచ్చింది. అయినా కూడా నేను ఇక్కడ ఒక న్యూస్ చూసిన ట్విట్టర్లో. వాళ్ళు ఏం రాస్తారు? జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుల మీద ఉగ్రవాదుల కాల్పులు, ఒకరు మృతి. అక్కడ ఒకరు మృతి కాదు, దాదాపు 20 మంది చచ్చిపోయారని ఒకరు రాస్తే 28 మంది చచ్చిపోయినారు అని చెప్పేసి ఇంకొకరు రాస్తున్నారు. పహల్గామ్ లో టూరిస్టులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు, ఒకరు మృతి, 10 మందికి బుల్లెట్ గాయాలు, ఆసుపత్రికి తరలింపులంట. ఇక్కడ ఇంకొకటి కూడా వాళ్ళు క్లియర్ గా రాసిరు, హనీమూన్ కోసం వచ్చిన నవ దంపతులు, నవ వధువు అని చెప్పేసి రాసిరు. మరి అదొక్కటే కనబడుతుందా? దాని కింద వీడియోస్ కూడా జోడించారు కదా. మరి ఆ వీడియోస్ లో క్లియర్ గా ఉంది కదా అసలు ఏం జరిగింది, అక్కడ ఏమైతుంది అని అక్కడ వాళ్ళు క్లియర్ గా మాట్లాడుతున్నారు కదా. ఒక ఆమె నోటితో ఆమెనే చెప్పుకుంటూ వస్తుంది, నేను ఇక్కడ పావు బాజీ తినడానికి వచ్చిన, తింటుంటే అక్కడ నుంచి ఉగ్రవాదులు వచ్చిరు, హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము చంపేస్తామని క్లియర్ గా చెప్తున్నారు అని చెప్పేసి అంతగానో ఆమె చెప్తుంటే అది కనబడలేదు వీళ్ళకి. కానీ కాల్పులు జరిగినాయి, అక్కడ రిలీజియన్ మ్యాటర్ కాదన్నట్టు వాళ్ళు ఏది పడితే రాసుకుంటారు. అంటే కంటికి కనిపిస్తున్నది కూడా సరిగ్గా పోర్ట్రేట్ చేయడానికి వస్తలేదు చూడండి. ఇక్కడ ఆమె క్లియర్ గా ఒకరు చెప్తూ వచ్చింది నండి. अपने आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खाली फिर साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो। ముస్లిమ్స్ ఎవరైతే కాదో వాళ్ళందరినీ కూడా గోలీ మారది అని చెప్పేసి ఆమె చెప్తుంది క్లియర్ గా. అది చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఏం రాస్తారు? ఉగ్రవాదుల కాల్పులు జరిగినాయి, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ పేరు వాళ్ళు. ఇదా చెప్పుడు? అసలు ఏం జరుగుతుంది? మన దగ్గర అందరం కూడా కలిసి ఉంటాం. మన దగ్గర ఎన్ని రిలీజియన్స్ ఉన్నా ఏమున్నా కూడా ఐకమత్యంతో అందరూ ఒకటే అనుకుంటాం. అలా అని మేము అనుకుంటే ఈ రోజు ఇక్కడ ముస్లిమ్స్ ఉండకపోయేటోళ్ళు కదా, అందరినీ మేము ఈక్వల్ గానే ట్రీట్ చేస్తుంది. మరి అది కనిపిస్తలేదా? జమ్మూ కాశ్మీర్ కి హిందువులు వస్తే మాత్రం చంపేస్తారా? అబ్బా ఇదెక్క న్యాయం? వాళ్ళు కూడా మంచిగా ఆర్మీ డ్రెస్లు వేసుకొని వచ్చేసిరు. అందరు ఏమనుకున్నారు? ఆర్మీ వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేస్తారు తప్ప మనకి ఏ హాని చేయదు అనే కదా వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు కూడా అదే అనుకున్నారు, అందుకే పారిపోలేకపోయారు ఎవరు కూడా. కానీ తీరా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు అర్థమైంది వీళ్ళు చంపడానికి మాత్రమే వచ్చిరు, అది కూడా ఎవరైతే హిందూస్ అని చెప్తారో వాళ్ళని చంపడానికి వచ్చిరు అని చెప్పేసి వాళ్ళకి అప్పుడు అర్థమైంది. కనీసం ఐడి కార్డ్ తీసేలోపు కూడా ఆగలేదు అంటే మరి ఎవరి మీద కోపం ఎవరి మీద తీసుకుంటున్నారు? ఎవరిని అని చెప్పి ఎవరిని కలుస్తున్నారు అంటే అసలు ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏదో కావాలని వీళ్ళు పెద్ద స్కెచ్ చేసి మరీ చేస్తున్నారు ఇవన్నీ కూడా. నిన్న ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పిన ఒక మంచి కోసం డెఫినెట్ గా నేను కూడా ఫైట్ చేస్తాను. ఈ విషయం గురించి ఈ రోజు నేను మాట్లాడకపోతే నా ఛానల్ పెట్టి నా ఛానల్ ఉన్న పేరు నేను ఖరాబ్ చేసుకున్నదాన్ని అయితే. ఎందుకు అంత హిందువులు అంటే అంత చిన్న చూపు? ఉండకూడదా హిందువులు?
మీరు ఒక్కరే ఉండాలనా? అక్కడ మోడీ గారి గురించి ఒక ఆయన అంటాడంట, పోయి మీ మోడీకి చెప్పుకో. మోడీ గారు క్లియర్ గా అందరి దగ్గరికి వెళ్ళి అందరికి హక్స్ ఇచ్చుకుంటూ అందరితో క్లియర్ గా మాట్లాడారు. ముస్లిము, హిందూ, క్రిస్టియన్ అని భేదాభిప్రాయాలు చూపెట్టలేదే. మరి అది కనిపిస్తలేదా? అది కనిపించకుండా పోయి మీ మోడీకి చెప్పుకోని ఎట్లా మాట్లాడతారు? కానీ మన ఇండియన్ ఆర్మీ ఇవ్వకుంటుందా? ఇద్దరు చేసిరు. నేను ఆ విజువల్ కూడా ఇక్కడ ప్లే చేస్తా చూడండి. అసలు ఈ విషయంలో వచ్చిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ అక్కడ పిల్లలు ఉన్నారు, అక్కడ చిన్న చిన్న పిల్లలు అట్లాంటి కాల్పులు జరుపుతున్నప్పుడు ఆ సౌండ్ కి ఎంత భయపడి ఉంటారు. ఇంకా కొంతమంది అక్కడ కళ్ళు తిరిగి పడిపోయినారంట. అసలు ఎంత దారుణం! అది చూస్తుంటేనే రక్తం మరిగిపోతుంది. ఇంకా కొంతమంది సిచ్యువేషన్స్ చూస్తుంటే గుండెలు కరుగుతున్నాయి. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం, ఎవరైతే అటాక్ చేయడానికి వచ్చారో వాళ్ళకి మాత్రం కొంచెం కూడా ఏం అనిపిస్తలేదు. అరే, ఒక మనిషి ప్రాణాన్ని అంత ఈజీగా ఎట్లా తీసేస్తారు? అది కూడా రిలీజియన్ పేరుతోని. చీచి, ఇంకా ఎలాంటి సమాజంలో బతుకుతున్నారు? అప్డేట్ అవుతున్న కొద్దీ అప్డేట్ కావాలి. అందరము ఒకటే. ఐకమత్యం ఎక్కడ అంటే ఐకమత్యం అనేది మా దగ్గర మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదని మాకు అనిపిస్తుంది. దీని అన్నిటికంటే కూడా నయ్యం మా దగ్గరకు వచ్చి బతుకురి. మేము అందరికి ప్రాణభిక్ష పెట్టేస్తాం. ఎవరు వచ్చినా సరే మేము అందరం బతకనిస్తాం. మా దగ్గర ఎప్పుడు కూడా హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు ఇట్లా కొట్లాడుకోలేము. ఎవడైనా సరే మేము ఈక్వల్ గానే ట్రీట్ చేస్తాం. ఈక్వల్ యూనిటీ ఉంటుంది మా దగ్గర. లేదా మీ దగ్గర ఆ యూనిటీ? ఇఫ్ ఇన్ కేస్ దీని మీద ఎవరు స్పందించకపోతే వాళ్ళ ప్రాణాలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంకోటి చూడండి, అక్కడ వాళ్ళ ఏడుపులు వింటుంటే చూసిన అక్కడ వాళ్ళు కనిపించకపోయినా కూడా ఆ వాయిస్కే ఏడుపు వస్తుంది. మరి వాళ్ళకి రాలేదా? చిన్న చిన్న పిల్లలు అక్కడ ఎంత దారుణం చూడండి. ఇక్కడ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనుకొని హనీమూన్ కోసం జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్తే అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితి ఇది. ఎవరైనా కూడా పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఎంత బాధాకరం. అసలు ఆమెకి ఏం చేయాలో తోచక, అసలు ఏమీ అర్థం కాని, దిక్కు తోచని అయోమయ స్థితిలో ఉంది. అక్కడ ఇంకా కొందరైతే మా హస్బెండ్ లేనప్పుడు మాకెందుకు, మమ్మల్ని కూడా చంపేయండి అని అంటే, లేదు ఆడాలని ఏం చెయ్యమండి మేము, మా టార్గెట్ మొత్తం మొగోళ్ళే అన్నట్టు ఓన్లీ అక్కడ ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళపైన అటాక్ చేసి వాళ్ళను మాత్రమే ఇట్లా హింస పెట్టి వాళ్ళ ఐడి కార్డ్ చూపించే లోపు కాల్పులు జరపడం అనేది ఎంత దారుణం. అసలు ఇక్కడ చాలామంది కామెంట్స్ రాస్తూ వచ్చిరు. పేరు మతం అడిగి ముస్లిం అయితే వదిలేసి కేవలం హిందువులనే చంపారు అని సరిగ్గా రాయలేదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసిరు. దాన్ని కూడా కొంతమంది ఇంకా రాజకీయంగా మార్చుకుంటూ ఇంకా చాలా కామెంట్స్ కానీ మాటలు కానీ మాట్లాడుతున్నారు. ఇక్కడ రాజకీయం అది ఇది మ్యాటర్ కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంది? హిందువుల మీద కాల్పులు జరిపిరు, దాని మీద కదా మనం పోరాడాల్సింది. ఇది రాజకీయం చేసిరు, ఇది అది చేసిరు అనేకంటే ఒక ప్రాణం విలువని ప్రాణంలాగా చూడండి తప్ప రాజకీయ కుట్రగా దీన్ని ఎందుకు మారుస్తున్నారు? మనం ఏం చేసినా కూడా వాళ్ళని తిరిగి మాత్రం తెచ్చి ఇయ్యలేము, వాళ్ళని బ్రతికించలేము. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎంత రోధిస్తుంటారో ఆ బాధ ఎవరైనా తీరుస్తారా? ఈరోజు వచ్చి మేము ఆర్థిక సాయం చేస్తామన్నా ఏం చేస్తామన్నా తీరుస్తారా? ఎవరు తీర్చలేరు. కానీ న్యాయం జరగాలి, వాళ్ళకి జస్టిస్ జరగాలి అంటే వాళ్ళందరినీ కూడా అక్కడే వీళ్ళని ఎట్లయితే చంపి అంతకు మించి చిత్రవద చేసి వాళ్ళకి ఒక సెకండ్ కూడా టైం ఇవ్వకుండా అక్కడక్కడ చంపేసారు అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరైతే ఈ కాల్పుల్లో చెందిరో వాళ్ళందరి కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి. వాళ్ళ ఆత్మలకు కూడా, చనిపోయిన వాళ్ళ ఆత్మలకి కూడా శాంతి చేకూరుతుందని నేను కోరుకుంటున్నాను. మనం ఒక దగ్గర ఉన్నప్పుడు, మనకు ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చినప్పుడు మనం సమాజంలో బతుకుతున్నాం. ఇంకా ఏ కాలంలో ఉన్నాం చెప్పండి రిలీజియన్స్ని పట్టించుకోవడం కోసం? ఎన్నో సార్లు చెప్తూ వచ్చినాం. మేము చాలా ఇంటర్వ్యూస్లలో కూడా అంటూ వచ్చినాం, అరే అఘోరి ఎట్లా చేసిందని చెప్పేసి దేవుడిని కించపరుస్తావా నువ్వు అని చెప్పేసి. మేము మా దగ్గర హిందువులు తప్పు చేస్తే ఊరుకుంటామని కాదు, ఎవరు తప్పు చేసినా తప్పని నిలదీస్తాం. కానీ అక్కడ మా వాళ్ళు ఏం తప్పు చేసిరు, హిందువులు ఏం తప్పు చేసిరు అని అట్లా మీరు వెంటనే వచ్చేసి కాల్పులు జరిపేయడానికే. ఇది చేసింది ఎవరో, దీన్ని దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోవాలి. అందరినీ తీసుకొని దీని వెనకాల ఉన్న వారిని కూడా శిక్షించాలని నేను కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించండి, మీ అమూల్యమైన కామెంట్స్ని మెన్షన్ చేయండి. మనకి జస్టిస్ కావాలి. హిందువులని మనమే కాపాడుకోలేకపోతే భూమి మీద మనం ఉండి వేస్ట్. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొకసారి జరగొద్దు అని మనం అనుకుంటే డెఫినెట్గా దీనిపైన స్పందించాలి అండి. ఈ విషయం విన్న తర్వాత అయితే నాకు చాలా కోపం కూడా వచ్చింది, అలాగే చాలా బాధ కూడా అనిపించింది. అక్కడ వాళ్ళ ఆర్తనాదాలు విన్న తర్వాత, వాళ్ళ గుండె కోత చూస్తున్న తర్వాత, వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు ఇవన్నీ విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఆ బాధను నేను తట్టుకోలేక ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇది దయచేసి మీ అందరూ కూడా దీనిపైన స్పందించండి. మాకు దొరికిన క్లిప్స్ అన్ని కూడా మేము ఇక్కడ ప్లే చేస్తాం. ఫస్ట్ అవన్నీ చూడండి, విన్న తర్వాత మీరే ఒక డిసిషన్ తీసుకోండి. హిందువులకు బతికే రైట్ లేదా? స్వేచ్ఛగా తిరిగే రైట్ లేదా? ఏ హిందువులు బతకొద్దా? వద్దు అంటే మరి ఏడికి పోవాలి? మన దగ్గర అందరం ఐకమత్యంగా కలిసి ఉంటున్నాం కదా, అంటే వాళ్ళ దగ్గర మాత్రం అట్లా ఉండొద్దేమో, వాళ్ళు మాత్రమే ఉండాలేమో. అదేదో సామెత ఉంటుందండి, మా అమ్మమ్మ వాళ్ళు అప్పుడు చెప్తుండే, అట్లున్నది ఇల్లది. మనకి ఏమైనా కూడా అది పెద్ద ఇష్యూ అవుతుంది, అదే పక్కన వాళ్ళకి ఏమైనా కూడా ఏం కాదనమాట. అంటే వాళ్ళ ప్రాణాలు మనకు లెక్కలేదు, మన ప్రాణం అయితే మాత్రం మనకు లెక్క. అరే మనకు చిన్న గాయం దాకినా మనం ఊరుకోలేము, కానీ అదే వాళ్ళకి పెద్ద గాయాలు చేసినా కూడా పర్వాలేదు. అసలు ఒక మనిషిని అంత ఈజీగా ఎట్లా చేస్తాడు?
అది కూడా రిలీజియన్ పేరుతోని. చిచి, సిగ్గుండాలి. మానవత్వం ఎక్కడ పోతుంది? సాటి మనిషిగా నీకు ఆ బాధ లేదా? కొంచెమైనా సెన్స్ లేదా? ఏం మనుషులయ్యా, భూమి మీద ఎందుకు పుడతారో కూడా తెలియదు ఇట్లాంటోళ్ళు. ఇట్లాంటోళ్ళకి భూమి మీద బతికే అర్హతనే లేదు. ఇంకా వీళ్ళ గురించి మాట్లాడుకొని వేస్ట్, పెద్ద నీచులు నికృష్టులు. ఇంకా వీళ్ళకి ఎన్ని మాటలు అన్నా కూడా వేస్టే. సో ఇది సిచ్యువేషన్స్. మీ అందరూ కూడా దీనిపైన స్పందించండి. డెఫినెట్గా ఇంకా రిమైనింగ్ వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళని కూడా అక్కడ దక్కనే ఎన్కౌంటర్ చేస్తే గానీ ఈ రోజు వాళ్ళు పడుతున్న ఆర్తనాదాలకి, వాళ్ళ దగ్గర వింటున్న ఈ రోదింపులకి, వీటన్నిటికీ కూడా జస్టిస్ జరుగుతుంది అంతే. ఇంకా ఇంతకుమించి నేనేం చెప్పలేను దీనిపైన.